ద పీపుల్స్ ఆఫ్ గాడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంగళగూడెంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ. ద పీపుల్స్ ఆఫ్ గాడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సాదిని వీరబాబు ఆనంద పాల్ మాట్లాడుతూ, మా ట్రస్ట్ ద్వారా మంగళగూడెం గ్రామంలో నిరుపేదలకు ఉచిత దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలుపుతూ, ఈ కార్యక్రమానికి దాతలుగా పున్నా రామారావు, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో జయప్రదంగా నిర్వహించామన్నారు. దుప్పట్లు అందుకున్న నిరుపేదలైన వృద్ధులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. కొందరి దాతల సహాయంతో ఈ ట్రస్ట్ చాలా ముందుకు వెళుతుందని, ఇంకా చాలా మంది దాతలు ముందుకు వచ్చి మాకు సహకరిస్తే ఎన్నో కార్యక్రమాలు వారి పేరు మీద జరిపిస్తామని తెలియజేస్తూ సహకారం కోరారు. ఇప్పటికే ఈ ట్రస్టుకు సహకరించిన దాతలు రోజువారీగా పనిచేసుకుంటున్న కూలీలని, వారి సహాయమే మరొకరికి సహాయంగా మారటం ఎంతో సంతోషంగా ఉందని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ సాదిన్ని సైదమ్మ, ట్రెజరర్ సాదిన్ని మాధవి, గౌరవ సలహాదారులు పున్నా రామారావు, మంగళగూడెం గ్రామ ఉప సర్పంచ్ కన్నేటి అనిల్, వార్డు మెంబర్లు బాదా భాగ్య, వేముల శ్రీను మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మీడియా పక్షాన శుభములు తెలియజేస్తున్నాము. మరి మంగళగూడెం ద పీపుల్స్ ఆఫ్ గాడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలు, ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి నెల జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాము. చారిటబుల్ ట్రస్ట్ మంగళగూడెం వారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాము. ప్రతి నెల సుమారు 60 మందికి నిరుపేదలైన వారికి ఒక పూట ఆకలి తీర్చే కార్యక్రమాన్ని జరిగిస్తున్నాము. అదే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా అవసరమైన వారికి చలికాలంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా రోగులకి, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి మరి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అవసరమైన రోగులకి మెడిసిన్ కి ఖర్చులకి అమౌంట్ కూడా మా ట్రస్ట్ ద్వారా అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ డబ్బులన్నీ కూడా మేము కష్టం పడి మా ద్వారా మాకు మిగిల్చిన వాటిలో నుంచే ఈ పేదలకు సహకరిస్తున్నాము. ఇంత కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఇవి నమ్మినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆలోచన. నిన్ను వాళ్ళని తెలుగు వారిని ప్రేమించమన్న రోగుల్ని చూడమని చెప్పాను కనుక వారికి ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మాకు ఆదర్శంగా ఉన్నాయని, బైబిలే మాకు ఆదర్శంగా ఉందని మీకు తెలియజేస్తున్నాము. ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా ఎవరైనా దాతలు మాకు సహకరిస్తే వారి ద్వారా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నాము. అది చాలా మంది చదువు విషయంలో వెనకబడి ఉంటున్నారు. వారికి ఫీజు విషయంలో కానీ, ఛార్జీల విషయంలో కానీ, ఎగ్జామ్ ఫీజు కట్టే విషయంలో కానీ సహకరించాలని ఆశపడుతున్నాము. వికలాంగులకు సహకరించాలని ఆశపడుతున్నాము. ఇలా ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేయాలని ట్రస్ట్ ఏర్పాటు చేశామండి. కనుక దాతలైన వారు మీ సహకారాన్ని అందిస్తే, మీరు అందించిన వారి ఫోటోతో పాటు సహకారుల పేర్లు ప్రతి నెల మేము మా ఛానల్ ద్వారా మీకు తెలియపరుస్తామని కూడా ఈ మీడియా పక్షంగా మీకు తెలియపరుస్తున్నాము. అందరికీ శుభం తెలియజేస్తాం. ఓకే అండి, ఈ ట్రస్ట్ చైర్మన్ గా నేనే ఉన్నాను. నా పేరు ఆనంద్ పాల్. మాకు లివింగ్ ప్రైస్ మంగళగూడెం. ఒకవేళ మీరు దాతలుగా మీ సహకారాన్ని అందించాలనుకుంటే నా ఫోన్ నెంబర్ 9000432513. ప్రతి నెల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. గాడ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అనేది మాకుంది. ఆ ఛానల్లో మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు కూడా మీరు చూడొచ్చు. మరి మీకు సహకరించాలనుకున్నప్పుడు మా నెంబర్ని ఖచ్చితంగా మీరు జ్ఞాపకం తెచ్చుకొని సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. వందనాలు. ద పీపుల్స్ ఆఫ్ గాడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాము. నిరుపేదలైన వారికి ఆకలితో బాధపడుతున్న వారికి ఆహార పంపిణీ, వస్త్రాలు పంపిణీ, ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు మా ద్వారా జరుగుతున్నాయండి. ప్రభువు మాకు నేర్పించిన మార్గంలో మేము నడుస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందికి సహాయం చేసి మన కొరకు అనేకమైన కార్యక్రమాలు చేసి వెళ్ళారు. అదే బాటలో మేము నడవాలని, మేము జీవించినంతకాలం మేము జీవిస్తున్నామండి. ఎలాగంటే నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించమని ప్రభువారు చెప్పారు కనుక ఆకలితో బాధపడుతున్న వారికి, నిరుపేదలైన వారికి, ఇంకా పేదలైన వారికి అనేక సహాయ కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నాము. మేము ధనవంతులం కాకపోయినప్పటికీ మాకున్న దాంట్లోనే ప్రభు చెప్పారు కనుక మేము ఎలాగైతే ఆహారం తిని జీవిస్తున్నామో అలాగే అందరూ జీవించాలి, అందరికీ అవసరాలు తీర్చాలని అవసరమైన వారికి మందులు
రోగులైన వారికి పండ్లు పంపిణీ, దుప్పట్ల కార్యక్రమాలు పంపిణీ, ఇంకా అవసరమైన వారికి నిరుపేదలైన వారికి భిక్షాటన చేసుకునే వారికి ఆహార పంపిణీ జరిపిస్తున్నామండి. ఇంకా అనేక మంది దాతలు ఎవరైనా ఉంటే ఈ ట్రస్ట్ ద్వారా సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ట్రస్ట్ని అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించే వారుగా ఈ ట్రస్ట్ ముందుకి ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా దేవుడికి మరీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఈ యొక్క టెస్ట్ ద్వారా ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నాం అంటే ఆ దేవుడి దయ వలన మాకు ఇంత జ్ఞానాన్ని ఆ బైబిల్ ప్రకారంగా మేము నేర్చుకొని, సేవకుల ద్వారా మేము నేర్చుకొని విని మేము చదువుకున్న వారం కాదండి. మేమెంత ధనవంతులం కావండి. మేము ఏ రోజుకు ఆ రోజు కూలి చేసుకుని బ్రతికేవారివి. మా కూలి చేసుకున్న వారి దాంట్లోనే నిరుపేదలకి కొంత అయినా సహాయం చేయాలని, వారి ఆకలి తీర్చాలని నెలకి ఆహారం వండించుకొని ఈ పేదవారు ఇచ్చిన ఆ కష్టం చేసిన వాటిని కొన్ని తీసి ఆ పేదవారికి అందించాలి. మా కష్టంలో ఆ దేవుడు మాకు ఆరోగ్యం ఆయుష్ని ఇచ్చిండు కాబట్టి పేదవారికి అందించాలని కొంతవరకు తీసి ఆహారం ఇక్కడ చేసుకొని ప్యాకెట్లు చేసుకుని ఆకలి తీర్చే మనసును మాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అదే విధంగా నాయన తండ్రి, ఈ కుమారుడు సేవకుడు ఆనందపాలు ఈ టెస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆయనకు ఆలోచన కలిగించింది ఆ దేవుడే కాబట్టి అన్యులుగా జీవించి మళ్ళా క్రైస్తవులకు వచ్చి మేము దేవుణ్ణి నమ్ముకొని ఆ బైబిల్ ప్రకారంగా ఈ సేవకుడు ఈ కార్యక్రమాలన్నీ జరిపించుకుంటూ ప్రతి ఒక్కరిని జ్ఞానంలో నడిపించుకుంటూ ఇంత జ్ఞానాన్ని నేర్పించిన ఈ సేవకుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ నా మాటలు ముగించుకుంటున్నాను. వందనాలు. ట్రస్ట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను బట్టి దేవునికి వందనాలు. అలాగే మరి ఈ ట్రస్ట్ ప్రతి నెల 60 మందికి నిరుపేదలైన వారికి ఆహార పొట్లాలు అందిస్తున్నాము. అలాగే దుప్పట్ల పంపిణీ చేస్తున్నాము. అలాగే మరి ఎన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ దీన్ని ఆదరించండి. అలాగే మరి ఈ కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని అనుకుంటున్నాము. అలాగే మేము ఉన్న దాంట్లోనే మా సంఘం తరఫున ఈ కార్యక్రమాలన్నీ చేసుకొస్తున్నాము. మేమేదో ఎక్కడి నుంచో మాకు వచ్చింది కాదు. మేము సంపాదించుకుని దాంట్లోకి కొంత తీసి ఈ ట్రస్ట్ని మరి పోషిస్తున్నాము. మరి కొంతమంది ఇంకా దాతలు కావాలి, మరి దేవుని చిత్తం అయితే రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.